హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ ఒక వీడియోని ఎంకరేజ్ చేయండి. ఈవినింగ్ పంతులు గారు వస్తారు రితిక్ రియా పెళ్లి ముహూర్తం చూడటానికి అంటూ చెప్పి సౌర్య వైపు చూస్తూ, రియాని ఇక్కడికి పిలిపించు అని ఆనంది గారి వైపు చూస్తూ, అత్త, ప్రకాష్కి నువ్వు ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నావు అంటూ అడిగితే ఆనంది 2 నిమిషాల మౌనం తర్వాత కార్తీక్ వైపు చూస్తూ, నేనతన్ని ఒకసారి చూడాలి కార్తీక్, అప్పుడే చెప్తాను నేను ఇవ్వదలుచుకున్న పనిష్మెంట్ గురించి అని చెప్తే కార్తీక్ ఒకసారి మైక్ కరణ్ రాజు వైపు చూస్తాడు. ముగ్గురు కార్తీక్ వైపు చూస్తూ, మాకైతే ముక్కలు ముక్కలుగా నరికేయాలనుంది అంటూ ముగ్గురు కోపంగా చెప్తూ ఉంటే కార్తీక్ అరవింద్ వైపు చూస్తూ, డూ యూ వాంట్ టు గివ్ ఎనీ పనిష్మెంట్ టు హిమ్ అని స్ట్రెస్ చేస్తూ అడుగుతాడు. అరవింద్ జరిగింది మొత్తం గుర్తు చేసుకొని, నాకు అతని మొహం కూడా చూడాలని లేదు, ఏ పనిష్మెంట్ అనేది మీరే డిసైడ్ చేయండి అంటూ చెప్తే కార్తీక్ శౌర్య వైపు చూస్తాడు. శౌర్య ఆలోచిస్తూ, అతను చావకూడదు రావణ్, బ్రతకాలి, కానీ ప్రతి క్షణం చావు కోసం ఎదురు చూస్తూ అంటూ చెప్తే కార్తీక్ శౌర్య వైపు చిన్న స్మైల్తో చూసి ఖుషి వైపు చూస్తూ, ఐరా మరి నీ ఉద్దేశం ఏంటి అంటూ అడిగాడు. ఖుషి పాప తను చూసిన సినిమాలన్నీ గుర్తు చేసుకుంటూ వీడియోలో కార్తీక్ కొట్టిన దెబ్బలు, ప్రకాష్ చెప్పింది మొత్తం గుర్తు చేసుకుని బుగ్గ మీద వేలు పెట్టుకుని ట్యాప్ చేసుకుని ఆలోచిస్తూ, ఒక 10 నిమిషాల తర్వాత మైక్ కరణ్ రాజు ముగ్గురు వైపు చూస్తూ, వాళ్ళ కోపం తగ్గడం కోసం ముందతన్ని బాగా కొట్టాలి వాళ్ళు, శౌర్య అన్నట్టు కోపం తగ్గే వరకు కొట్టాలి, కానీ ప్రాణం పోకూడదు. ఎంతలా కొట్టాలి అంటే ఇప్పుడు మనందరికీ అయినా గాయాలన్నిటికీ బదులు తిరిగివ్వాలి. ఇంకా అరవింద్కి ఎవ్వరు లేరు అని చెప్పి అనాథలా ఒంటరిగా ఉండేలా చేశాడు కాబట్టి ఇక నుంచి అతను ఒంటరిగా ఒక అనాథలా బ్రతకాలి అని చెప్పి కాసేపు సైలెంట్ అయ్యి ఏదో ఆలోచిస్తూ ఒక 2 నిమిషాల తర్వాత కార్తీక్ వైపు చూస్తూ, ఇద్దరమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు కదా, ఇదంతా స్టేటస్ అండ్ మనీ ఇంకా ఫేమ్ కోసం చేశాడు కదా, అందుకే అతను అవేవీ లేకుండా అడుక్కుంటూ ఉండాలి. ఎవరైనా పెట్టిన రోజు తింటాడు, లేదంటే ఆకలితో ఉంటాడు. అలా అయితేనే అతనికి స్టేటస్ ఏంటో అతనికి తెలిసొస్తుంది అని అంటే ఖుషి చెప్పిన దానికి కార్తీక్ పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది. కార్తీక్ కూడా సేమ్ ఇంచుమించు అలాంటి పనిష్మెంటే ప్లాన్ చేశాడు ప్రకాష్ కోసం. ఇప్పుడు ఖుషి అలా చెప్పడంతో కార్తీక్కి చాలా సంతోషంగా అనిపించింది. తన బుజ్జి బ్రెయిన్లెస్ బ్యూటీ ఎప్పుడు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించడం మొదలు పెట్టిందా అసలు అని. అసలే వీడియోలో ఖుషి పాప చేసిన ఫైట్ చూసినప్పటి నుంచి మైండ్లో అది అలా ఉండిపోతే తన బ్రెయిన్లెస్ బ్యూటీకి ఎంత ధైర్యం, ఎంత ఆలోచన అంత త్వరగా వస్తుందని అస్సలు ఊహించని కార్తీక్ ఖుషి చెప్తూ ఉంటే రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఖుషి చెప్పిన దానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఖుషి ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించడం అందరికీ షాక్గా అనిపిస్తూ ఉంటే కార్తీక్ శౌర్య వైపు చూస్తూ, ఐరా చెప్పింది మీ అందరికీ ఓకేనే కదా అంటూ అడిగాడు. శౌర్య ఒక్క నిమిషం ఆలోచించి ఓకే అని చెప్పడంతో అందరూ కూడా ఖుషి చెప్పిన దానికి తమ సపోర్ట్ కూడా తెలిపారు. కార్తీక్ మైక్ వైపు చూస్తూ, మైక్, ఆ ప్రకాష్ ఇక్కడికి ఈ ఇంట్లోకి రావడం నాకు ఇష్టం లేదు. ఈవినింగ్ అతని దగ్గరికి తీసుకువెళ్ళు, అలాగే రియాని కూడా తీసుకుని వెళ్ళు, రాజేష్ని చూస్తుంది అని చెప్పి ఆదిత్య వైపు చూస్తూ, ఇప్పటి వరకు తమరు చేసిన పెత్తనాలు చాలు, నువ్వు కోరుకున్నట్టే రితిక్ హ్యాపీగా ఉంటాడు. ఇప్పటి నుంచి కంప్లీట్గా నీ స్టడీస్ మీదే ఫోకస్ ఉండాలి. అప్పుడప్పుడు ఆఫీస్కి వచ్చి వర్క్ కూడా నేర్చుకో. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్వి, నీ బాధ్యతలు నువ్వు చూసుకుంటే బాగుంటుంది అంటూ చెప్పి శౌర్య వైపు చూస్తూ, తమరి కూడా తమరి డ్యూటీ చేసుకుంటూనే ఆఫీస్లో నీ వర్క్ కూడా నువ్వు చూసుకోవాలి. నేను ఎవ్వరికీ ఫ్రీగా ఆస్తి ఇవ్వాలి అని అనుకోవడం లేదు. మీ షేర్ ఎంత ఉందో మీ బాధ్యతలు కూడా అంతే ఉంటాయి. కాబట్టి ఎవరి వరకు వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అంటూ ఖుషి వైపు చూసి, 2 నెలలు నన్ను ఇంట్లో ఉండమన్నట్టు కాదు, ఆఫీస్లో అందరికంటే పెద్ద బాధ్యత నీదే చైర్మన్గా. నువ్వు ఇప్పటి నుంచి నీ డ్రాయింగ్ స్టడీస్తో పాటు ఆఫీస్ వర్క్ కూడా నేర్చుకో. రక్షి నిన్ను గైడ్ చేస్తుంది ఆఫీస్ వర్క్లో అంటూ చెప్తే అందరూ బుద్ధిగా తలూపారు, సరే అన్నట్టు.
కార్తీక్కి బాగా తలనొప్పిగా అనిపించడంతో మొహం చిట్లిస్తూ శౌర్య వైపు చూస్తే శౌర్య కార్తీక్ని ఎత్తుకుని రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఏసీ అడ్జస్ట్ చేసి పెళ్ళిళ్ళు అయ్యే వరకైనా కంప్లీట్గా రెస్ట్ తీసుకోరావణ్ అంటూ చెప్పి వెళ్ళిపోతే కార్తీక్ కష్టంగా నిద్రలోకి జారుకున్నాడు. కింద కార్తీక్ చెప్పిన బిజినెస్ ప్రపోజల్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటే నీతు అందరి వైపు చూస్తూ ఇప్పుడు ఎలాగూ ఇంట్లో పెళ్లిళ్ళున్నాయి కదా, ఈవెంట్ ఆర్గనైజర్కి ఇవ్వాలి కాబట్టి కొత్త వాళ్ళని చూద్దాం. వాళ్ళ వర్క్ నచ్చితే మనం వాళ్ళ ముందు మన ప్రపోజల్ పెట్టొచ్చు కదా అంటూ తన ప్లాన్ చెప్తే అందరూ అలా చేస్తేనే బెస్ట్ అని తమ సపోర్ట్ ఇచ్చారు. ఈవినింగ్ పంతులు గారు రావడంతో అందరూ హాల్లో కూర్చొని ఉంటే పంతులు గారు అన్ని జంటల పేర్లు ఉన్న వాళ్ళవి జాతకాలు చూస్తూ ఉన్నారు. కొంచెం సేపటికి ముహూర్తాలు ఒకటికి 2 సార్లు చెక్ చేసి రాజేంద్ర గారి వైపు చూస్తూ రితిక్ రియా పెళ్లికి సరిగ్గా 2 రోజుల్లో అంటే ఎల్లుండ రాత్రి 8:05 ముహూర్తం ఉంది. ఇక మిగిలిన వాళ్ళకు కూడా వెంటనే ముహూర్తాలు అన్నారు కదా. శౌర్య రక్షితల పెళ్లి, రితిక్ రియాల పెళ్లి అయిన 4వ రోజు తెల్లవారుజామున 4:08 ముహూర్తం బాగుంది. మైకేల్ వర్షల పెళ్లికైతే రితిక్ రియాల పెళ్ళైన తర్వాత రోజు ఉదయం 9 గంటలకు ముహూర్తం. ఇక రాజు నీతులకి రేపు రాత్రి 8:20 ముహూర్తం బాగుంది. రేపు కుదరకపోతే మాత్రం 5 నెలల తర్వాతనే ఉంది వీళ్ళకి ముహూర్తం అంటూ చెప్పారు. మైక్ ఆనంది గారిని తీసుకుని ప్రకాష్ దగ్గరికి స్టార్ట్ అయితే కరణ్ రియాని తీసుకుని రావడం కోసం వెళ్ళాడు. ఆనంది గారిని ప్రకాష్ ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్ళాడు మైక్. ప్రకాష్ ఆనంది గారి వైపు కోపంగా చూస్తూ మీరందరూ కలిసి నాటకాలు బాగానే ఆడారు. ఆ అజయ్ కృష్ణనే కార్తీక్ అని మీ అందరికీ ముందు నుంచే తెలుసు కదా అంటూ కోపంగా అడిగితే ఆనంది గారు ప్రకాష్ వైపు సూటిగా చూస్తూ మౌనంగా తన మెడలో ఉన్న మంగళసూత్రం పట్టుకుని కళ్ళు మూసి ఒక డీప్ బ్రెత్ తీసుకుని వదిలి ఆ మంగళసూత్రం మెడలో నుంచి తీసి ప్రకాష్ మొహం మీదకు విసిరేసి సూటిగా ప్రకాష్ కళ్ళలోకి చూస్తూ భర్త ఎలాంటి వాడైనా కూడా ఏ భార్య భర్త బ్రతికున్నప్పుడు తాళి తీయదు, కానీ నేను తీశాను అంటే అది నువ్వు చచ్చావని అర్థం. ఎన్ని రోజులు నువ్వు శారీరకంగా మానసికంగా ఎంత నరకం చూపించినా మౌనంగా ఉండడానికి కారణం నా పిల్లలు. నీ గురించి అన్ని నిజాలు నాకు తెలిసినా కూడా మౌనంగానే భరించాను ఇన్ని రోజులు. కానీ ఇక మీదట నాకు భర్త లేడు, చచ్చాడు. ఇన్ని రోజులు నా గుండెల మీద ఉన్న ఈ తాళి చాలా బరువుగా భారంగా మోశాను. పెంపుడు జంతువులకి మెడలో తాడు కట్టినట్టు నా మెడలో ఈ తాళి కట్టి నన్ను నీ దగ్గర బందీని చేసి బానిసలా చూశావు. ఇప్పుడు తాళి తీయగానే చాలా ప్రశాంతంగా ఉంది నాకు. జీవితంలో ఇక నీ మొహం చూడాలని కూడా నాకు లేదు అని క్షణం కూడా అక్కడ నిలబడకుండా బయటకు వెళ్ళిపోతే మైక్ ఒకసారి ప్రకాష్ వైపు చూసి మౌనంగా బయటకు నడిచాడు. ఆనంది గారి వెనకే ప్రకాష్ తన కాళ్ళ దగ్గర పడిన తాళి వైపు చూస్తూ మౌనంగా నిలబడిపోతే ఆనంది గారు మైక్ బయటకు వెళ్లేసరికి కరణ్ రియాని తీసుకుని వచ్చాడు అక్కడికి. మైక్ కరణ్ వైపు ఒకసారి చూసి రాజేష్ ఉన్న రూమ్ వైపు అడుగులు వేస్తే రియా ఆనంది గారిని చూస్తూ ఆంటీ మీరేంటి ఇక్కడ అంటూ అడిగితే ఆనంది రియా వైపు ఒకసారి చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం రియా, ముందు వచ్చిన పని చూడు అని చెప్పడంతో రియా ఆనంది గారి వైపు చూస్తూ ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారో నాకు అర్థం కాలేదా ఆంటీ. మీరు ఎక్కడున్నారని చెప్తేనే ఇక్కడికి వచ్చాను. న్యూస్లో ఏదేదో వస్తుంది, అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని అంటే కరణ్ రియా వైపు చూస్తూ ఇక్కడ మీ డాడీ ఉన్నాడు. మీ అమ్మ విషయంలో జరిగిన దానికి నువ్వు మీ డాడీకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నావో అది ఇచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటూ చెప్పాడు. రియా ముగ్గురి వైపు ఒకసారి చూసి మౌనంగా ఉంటే రాజేష్ ఉన్న రూమ్లోకి వెళ్లారు నలుగురు. రాజేష్ రియాని చూసి బేబీ నువ్వేంటి ఇక్కడ అంటూ అడిగాడు రియా చేతిని పట్టుకోబోతు. రియా రాజేష్ నుంచి 2 అడుగులు వెనక్కి వేసి డోంట్ టచ్ మీ అని కనీసం రాజేష్ వైపు చూడని కూడా చూడకుండా కరణ్ వైపు చూస్తూ మీ దగ్గర గన్నుందా అంటూ అడిగితే రాజేష్ అయోమయంగా బేబీ అని అంటూ ఉంటే రియా కోపంగా రాజేష్ వైపు చూస్తూ డోంట్ కాల్ మీ, మీరు మా అమ్మని నా నుంచి దూరం చేసిన హంతకులు, ఐ హేట్ యూ అని అంటే రియాకి నిజం తెలియడంతో రాజేష్ షాక్ అయ్యి ఏం మాట్లాడాలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో రియా వైపు చూస్తూ ఉండిపోయాడు. రియా కరణ్ వైపు చూస్తూ మీ దగ్గర గన్నుందా
అని మళ్ళీ అడిగితే మైక్ తన దగ్గర ఉన్న గన్ తీసి ఇవ్వడంతో అది రియా రాజేష్కి గురిపెట్టి ఐ హేట్ యు, నీలాంటి వాడు బ్రతికుండకూడదు అసలు అని ఒక్క క్షణం రాజేష్ వైపు చూసి గన్ ఫైర్ చేసింది. కరణ్ రియా చేతిని పక్కకి ఎనడంతో బుల్లెట్ రాజేష్ భుజాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతే రియా కరణ్ వైపు చూస్తూ ఐ వాంట్ టు కిల్ హిమ్ అని ఆవేశంలో అరుస్తోంది. రియా కోపాన్ని కంట్రోల్ చేయాలనుకున్న కరణ్ రియా చేతిలో నుంచి గన్ తీసుకుని రాజేష్ రెండు కాళ్ళ మీద షూట్ చేస్తే రాజేష్ కిందకి పడిపోయి నొప్పికి విలవిలలాడుతూ అరుస్తూ ఉన్నాడు. ఎంతో మందిని బాధ పెట్టిన పాపం ఒక్క బుల్లెట్తో ప్రాణం పోతే ఎలా? కొంచెమైనా వాళ్ళు పడ్డ బాధని అనుభవించని, ఇప్పుడు ప్రాణం పోయే వరకు బాధపడుతూ చావు కోసం ఎదురు చూడనివ్వు అంటూ రియాని చూసి పదండి వెళ్దాం అంటూ బయటికి నడిచాడు. నలుగురు అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయితే ఆనంది గారు ఉండడంతో రియా ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. కొంచెంసేపటికి మ్యాన్షన్ ముందు కార్ ఆగితే రియా చుట్టూ చూస్తూ ఆనంది గారి వెనక అడుగులో అడుగు వేసింది. వాళ్ళు లోపలికి వెళ్లేసరికి అందరూ హాల్లోనే కూర్చుని ఉన్నారు, ఒక్క రితిక్ తప్ప. రియా అక్కడ ఉన్న ఖుషిని చూసి షాక్ అయ్యి ఆనంది గారి వైపు చూస్తూ ఆంటీ, ఖుషి ఇక్కడుందేంటి? ఆ రోజు పెళ్లిలో ఎవరో తీసుకుని వెళ్ళారు కదా అంటూ అడిగితే కార్తీక్ రియా వైపు చూస్తూ ఆయిరాని తీసుకువెళ్ళింది ఎవరో కాదు, నేనే. ఆ రోజు నా ఐరాను తీసుకొచ్చింది నేనే. నీ డౌట్స్ అన్ని తర్వాత అడుగు, ముందైతే నేను అడిగే వాటికి సమాధానం చెప్పు అని ఖాళీగా ఉన్న సోఫా వైపు చెయ్యి చూపించాడు కూర్చోమన్నట్టు. రియా అందరి వైపు ఒకసారి చూసి కార్తీక్ వైపు భయంగా చూస్తూ కూర్చుంటే కార్తీక్ రియా వైపు చూస్తూ ఎన్ని రోజులు నీకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసింది ఇతనే అని ఆదిత్య వైపు చూపిస్తే రియా భయంగా తల తిప్పి ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య రియా వైపు కోపంగా చూస్తూ ఉంటే కార్తీక్ రియాని చూస్తూ నువ్వు మాటిచ్చావు కదా చెప్పినట్టు వింటానని, సో చెప్పినట్టు చేస్తామని అనుకుంటున్నాను. నీకోసం ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అని ఆదిత్య వైపు చూస్తే ఆదిత్య కింద ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. రియాకి అసలు కార్తీక్ చెప్తుంది ఏది అర్థం కాక అయోమయంగా అందరి వైపు చూస్తూ ఉంది. ఆదిత్య వీల్ చైర్ నెడుతూ రితిక్ ని బయటకు తీసుకుని వస్తే రియా రితిక్ ని చూడగానే షాక్ అయ్యి లేచి నిలబడింది. కార్తీక్ రియా వైపు చూస్తూ నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు నీ ముందే ఉంది రియా. నీ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది, ఇంకొకరు ఈ పరిస్థితిలో ఉన్నారు, అది కూడా మాకు తెలియడంతో కాపాడగలిగాం అంటూ రితిక్ వైపు చూసి లేదంటే రితిక్ కూడా ఇప్పుడు ఇలా నీ ముందుండేవాడు కాదు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. ఎల్లుండే నీకు రితిక్కు పెళ్లి అంటూ కార్తీక్ చెప్పడంతో రియా రితిక్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని రితిక్ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి, నేను మీ విషయంలో చాలా తప్పు చేశాను, కాదు పాపం చేశాను, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. మొన్నటి వరకు కూడా అందరితో చాలా పొగరగా ప్రవర్తించాను, కానీ నేనేంటి అనేది నాకు ఈ మధ్య అర్థమైంది. ఎదుటి వారి విలువ తెలుసుకున్నాను. మీ విషయంలో జరిగిన దానికి మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను. మీకు నేను మీ ప్రేమని కూడా దూరం చేశాను అని అంటూ ఉంటే కార్తీక్ రియా వైపు చూస్తూ రితిక్ లవ్ చేసింది నిన్నే, నిన్ను మార్చాలనే ప్రయత్నంలోనే నిన్ను దూరం పెట్టాడు, కానీ నువ్వు అపార్థం చేసుకున్నావు. నువ్వు ప్రాణం తీసినామని రితిక్ కేవలం తన సిస్టర్గా మాత్రమే అనుకున్నాడు, కానీ నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుని నిండు ప్రాణం తీసేశావు. రితిక్ ఇప్పటికీ కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను అంటే నీలో ఉన్న పొగరు, గర్వం, నీలో ఉన్న చెడును కూడా అంటూ చెప్తూ ఉంటే రియా కన్నీళ్లతో రితిక్ వైపు చూసి తల దించుకొని ఏడుస్తూ ఉంది. రితిక్ రియా చేతిని తన చేతిలోకి తీసుకొని రియా, నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నన్ను చేసుకుంటే జీవితాంతం నా అవిటితలం వల్ల నువ్వు బాధపడక తప్పదు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండడం మాత్రమే కావాలి నాకు అంటూ చెప్తూ ఉంటే రియా రితిక్ కాళ్ళను చుట్టేసి ఏడుస్తూ నేను చాలా పెద్ద పాపమే చేశాను, నన్ను క్షమించండి, మీతో పెళ్లి నాకు ఇష్టమే, నేను చేసిన తప్పులకు మీకు సేవ చేస్తూ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర మనం ఎప్పటికీ సంతోషంగానే ఉంటాము. నాకు ఈ పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నేను చేసిన వాటికి మాత్రం ఏదో ఒక శిక్ష వేయండి, ఈ బాధను నేను భరించలేను అని అంటే రితిక్ రియాని చూస్తూ
పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏం ఉండదు. నువ్వు మారావు. అదే చాలు. ఇంకోసారి చెప్తున్నాను. ఈ పెళ్లి నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్నిక్కడ ఎవ్వరూ ఏమీ అనరు. నువ్వు నీకు నచ్చినట్టుండొచ్చు అని అంటే రియా రితిక్ వైపు చూస్తూ లేదు, నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే అంటూ చెప్పింది. కార్తీక్ అందరినీ చూస్తూ చిన్న చిరునవ్వుతో సో ఇక పెళ్లి షాపింగ్ మొదలు పెట్టాలి. రేపు రాత్రికి పెళ్లి కాబట్టి అన్నీ సిద్ధం చేసుకోవాలి అని అంటే అందరూ పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కార్తీక్ పెళ్లి కోసం శారీస్, లెహెంగాస్, జెంట్స్ కి డ్రెస్సెస్, ధోతీస్, పట్టు పంచెలు అన్ని ఇంటికి తెప్పిస్తే జెంట్స్ అందరూ ఒక్కొక్కరు 5 to 10 minutes లో డ్రెస్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆడవాళ్ళు మాత్రం ఒక పట్టాన సెలెక్ట్ చేయడం లేదు. ఒకటి కలర్ బాగాలేదు అంటే ఇంకొకటి డిజైన్ బాగాలేదు అని, ఒకరు ఈ డిజైన్ లో వేరే కలర్ కావాలి అంటే ఇంకొకరు ఈ కలర్ అస్సలు సెట్ అవ్వదు అని దాదాపు ఒక 4 గంటల తర్వాత అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఎవరి పార్ట్నర్ వైపు వాళ్ళు చూస్తూ సెలెక్ట్ చేయమని అడగడంతో జెంట్స్ అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వీళ్ళు సెలెక్ట్ చేసిన వాటికి కూడా ఏదో ఒక వంక పెడుతూ జెంట్స్ అందరినీ ముప్పు తిప్పలు పెట్టి ఇంకొక గంట సక్సెస్ఫుల్ గా అవగొట్టి చివరికి షాపింగ్ కంప్లీట్ చేశారు మన లేడీస్ బ్యాచ్. మొత్తానికి షాపింగ్ అయ్యేసరికి 11 అయితే మధ్యలోనే డిన్నర్ కంప్లీట్ చేయడంతో ఇంకా ఎవరి రూమ్ లోకి వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్తూ ఉన్నారు. అరవింద్ ఆదిత్య వైపు చూస్తూ ఆది, నేను నీ రూమ్ లో ఉండొచ్చా? నీకు ఇబ్బంది లేకపోతేనే అంటూ అడిగితే ఆది ఒక్క నిమిషం ఆలోచించి ఓకే అని అన్నాడు. అంతకు ముందే అరవింద్ కోసం రూమ్ చూపించడంతో అరవింద్ నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. రియా వర్షతో గెస్ట్ రూమ్ లోకి వెళ్తే మైక్ రాజుని పడుకోబెట్టి రాజుతో పాటే ఉన్నాడు. శౌర్య కార్తీక్ ని రూమ్ లో వదిలి వెళ్ళిపోతే కొంచెం సేపటికి ఖుషి కార్తీక్ గుండెల మీదకి చేరిపోయి మాట్లాడుతూ ఉంది. కార్తీక్ ఖుషి తల నిమురుతూ హలో మేడం, మన మధ్య ఇంకా 2 టాస్క్లు మిగిలే ఉన్నాయి. నువ్వు నాకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడానికైతే కొంచెం లేట్ అవుతుంది, కానీ నువ్వు నీ టాస్క్ చేయొచ్చు కదా అంటూ అడిగాడు. ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి మళ్ళీ గుండెల మీద తల పెట్టుకొని పడుకుంటూ మీకు తలనొప్పిగా ఉందని నాకు తెలుసు, సైలెంట్ గా పడుకోండి, మన టాస్క్లన్నీ పెళ్లిళ్ళయ్యాక చూద్దాం అని అంటూ కార్తీక్ చెంప మీద చేయి పెట్టి కళ్ళ నిండా నీళ్లతో చాలా నొప్పిగా ఉందా అంటూ అడిగితే కార్తీక్ చిన్న స్మైల్ తో నువ్వు ఒక 10 kisses ఇస్తే తగ్గిపోతుంది అంటూ చెప్పాడు లో వాయిస్ లో. ఖుషి పైకి జరిగి కార్తీక్ నుదుటి మీద ముద్దు పెడితే కార్తీక్ ఖుషి చుట్టూ చేతులు చుట్టేసి కళ్ళు మూసుకున్నాడు. ఖుషి కార్తీక్ కళ్ళ మీద చెక్కిళ్ళ మీద ముద్దు పెట్టి అతని వైపు చూస్తే కార్తీక్ కళ్ళు మూసుకొని ఖుషి ముద్దు ఫీల్ అవుతూ ఉన్నాడు. ఖుషి చిన్నగా లైట్ గా వణుకుతున్న పెదవులతో కార్తీక్ పెదవుల మీద పెదవులద్ది దూరం జరిగే టైంకి కార్తీక్ ఖుషి పెదవులను బంధించేస్తే ఖుషి మత్తుగా కళ్ళను మూసేసి కార్తీక్ ని ఫీల్ అవుతూ ఉంది. 2 నిమిషాల తర్వాత కార్తీక్ ఖుషి పెదవులు వదిలి తన నుదుటి మీద ముద్దు పెట్టి ఇంక పడుకో, పొద్దున్నే లేవాలి, చాలా పనులున్నాయి కదా అంటూ ఖుషి బుగ్గ నిమిరితే ఖుషి కార్తీక్ గుండెల మీదకి చేరి గుండెల మీద చిరుముద్దు కానుకగా ఇచ్చి కార్తీక్ గుండె చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంది. మరి మన ఖుషి కార్తీక్ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి ఇద్దరు బుజ్జిగాళ్ళని ఖుషికి గిఫ్ట్ గా ఇస్తాడా? కార్తీక్ ఖుషికి ఇచ్చిన టాస్క్ ఏమిటి? అందరి పెళ్లిలో అనుకున్నట్టుగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరిగిపోతాయా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.